దావోస్ పెట్టుబడులపై ఆరోపణలను ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. విమర్శలను తాము పట్టించుకోమని, పరిశ్రమ తేవాలి, ఉపాధి అవకాశాలు పెంచాలనేది తమ లక్ష్యమన్నారు. ఒకటో రెండో తెలంగాణ సంస్థలతో ఎంఓయూలు చేసుకుంటే కూడా తప్పుపడతారంటూ మండిపడ్డారు శ్రీధర్ బాబు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత బీజేపీ నేతలదని, నిధులు ఇవ్వమని మాట్లాడడం సరికాదన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రావాల్సిన నిధులు కేటాయించాల్సిందంటూ మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. శ్రీధర్ బాబుతో కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ రగడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు దావోస్ పర్యటనకు వెళ్ళి వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం దావోస్ పర్యటన విశేషాలేంటి, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన ఏం సమాధానం చెప్తారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. దావోస్ పర్యటన నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారని మీరు అంటున్నారు, ఏం తీసుకురాలేదని ప్రతిపక్షాలు అంటున్నారు, దీనిపైన మీరేం? వాస్తవ విషయాలు ప్రత్యక్షంగా కనబడ్డాయి. ఈరోజు ఒప్పందాలు చేసుకున్నాము, ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమని మీడియా ద్వారానే అక్కడ జరుపుతూ ఉన్న సందర్భంలో స్పష్టంగా కనబడ్డాయి. ఈరోజు ఎంతమంది ఏ విమర్శ చేసినా మేము పట్టించుకోము. మా లక్ష్యం అంతా కూడా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ సంకల్పన కావాలి, పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, మన నగరాలు అభివృద్ధి చెందాలి, గ్రామ సీమలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు పోతాం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఇక్కడి కంపెనీలనే ఇక్కడి కంపెనీలతో ఇక్కడ ఎంఓయూ చేసుకోకుండా భారతదేశ కంపెనీలతో దావోస్లో చేసుకోవడం ఏంటి, ఇవేం పెట్టుబడులు అని చెప్పేసి ఒక ఎద్దేవా చేసేలాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటో రెండో మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు దావోస్కి వచ్చి మేము పెట్టుబడులు చేస్తాము అంటే మేము చేయము, మీ ఇంటి ముందటికి వచ్చి చెప్తాము, ఆ విమర్శలు చేసే వారి ఇంటి ముందట చేస్తేనే ఒప్పందము అని మేము చెప్పలేం. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఈ దావోస్ ఒప్పందాలు ఎంఓయూల వరకే పరిమితం అవుతున్నాయి, వీటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్, ఈ ఒప్పందాలే బూటకం అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? ఈరోజు ఒప్పందాలు సరే, బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయా లేవో వాళ్ళనే అడుగుదాం. ఈ ఒప్పందాలకు సాక్షిగా నిలబడ్డ కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు బీజేపీకి సంబంధించిన వారు, మరి వారు ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారు? ఒప్పందం అనేది మేము ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేస్తాం, మీరు పూర్తి స్థాయిలో సహకారం అందించండి, ఏ విధంగా మాకు ప్రోత్సాహకారాలు ఇస్తారని దాంట్లో రెండు మరి పార్టీల మధ్య జరుగుతున్న ఒప్పందం. దాని క్రమంలో రాబోయే కాలంలో వారు చెప్పిన అంశాలను కూడా వారు నిలబెట్టుకొని, మీరు చెప్పిన అంశాలు మేము నిలబెట్టుకున్నప్పుడు ఒప్పందం పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తుంది. దాంట్లో భాగంగానే గత సంవత్సరం కూడా 18 ఒప్పందాలు చేస్తే 17 యాక్టివ్లో ఉన్నాయి. చేతోర్థం ఏంటంటే ఈ ఒప్పందం ఫలానా ఎన్టీవీతో ఒప్పందం, అది స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ఇంకేం చెప్పమంటారు, స్పష్టంగా కనబడుతుంది. శ్వేతపత్రం ఏంది? ఈరోజు రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఇంకా రావాల్సి ఉండే, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే ఇప్పుడు 1,79,000 కాదు 3 లక్షల వరకు మేము తీసుకొచ్చే ఉపాయాలు చెప్తామని చెప్పండి. మేము కూడా రావాల్సి ఉండే అంటున్నారు, మేము కేంద్రం నుంచి మీరు ఇలాగే చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వం, మేము నేరుగా లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు కావచ్చు, నిధులు కావచ్చు, దానికి మా దావోస్కి సంబంధం లేదు. యాక్చువల్లీ ఈరోజు ఎక్కడైతే కేంద్రానికి సంబంధించి మేము కేంద్రంతో ఇప్పుడు కూడా మా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సంక్షేమానికి సంబంధించి ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం కూడా వారిది. ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఉంది. భారతదేశానికి సంబంధించిన ఈ ప్రజలకి, ఈ తెలంగాణ ప్రజలు కూడా భారతదేశ పోలే. మేము ఇయ్యమంటే ఎట్లా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇయ్యమంటే ఎట్లా? ఇయ్యొద్దని కూర్చుంటే ఎట్లా? ఇదేమో ఎక్కడైనా న్యాయమా? రేపు బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున మాకు రావాల్సిన నిధులు రావాల్సిందే, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే. కేంద్రం నుంచి వచ్చే పథకాల్లో సింహభాగాన్ని తీసుకురావడమే బీజేపీ నేతలు చేయాలి తప్ప ఆరోపణలు చేయకూడదని చెప్పేసి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు.